నువ్వు పిచ్చోడు ఆ సైనికుడు మీరంతా ఒకటే. వంశీ గారి ఆరోగ్యం కుదుటపడి మీ ట్రీట్మెంట్ సక్సెస్ కావాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను. తప్పకుండా సక్సెస్ అవుతుంది కృష్ణవేణి గారు. మీరు వెంటనే బయలుదేరండి. అరవింద్, ఒకరిని ఇంకొకరు అనుకరిస్తే బావుండదు. త్రిష వేరు, మీ వదిన వేరు. త్రిష ఎప్పటికీ మీ వదిన కాలేదు. ఎవరు ఎలా ఉండాలో అలాగే ఉంటారు. అలాగే ఉండడమే కరెక్ట్. కృష్ణవేణి, సరోజ వడ్డిస్తుంది, నువ్వు వచ్చి టిఫిన్ చేయమ్మా. పర్వాలేదు మామయ్య గారు, నేను వంశీ గారితో కలిసి చేస్తాను. సరే అమ్మా. అక్క, నిశ్చితార్థం కాదు, పెళ్ళయ్యే వరకు నువ్వీ మూగునోము మెయింటైన్ చేయి. నీకే మంచిది. ఒకవేళ మామయ్య గారికి త్రిష గురించి చెప్తే? మీ మామయ్య గారికి నీ మాట అంటే వేదం. ఆయన దగ్గర కూడా నమ్మకాన్ని పోగొట్టుకోకు. ఈ పరిస్థితుల్లో మామయ్య గారికి చెప్తే ఆయన నమ్ముతారో లేదో పక్కన పెడితే మేడం పెద్ద గొడవ చేస్తుంది. ఇంట్లో అనవసరమైన డిస్టర్బెన్స్లు ఎక్కువ అవుతాయి. నిశ్చితార్థం కూడా ఫిక్స్ అయ్యాక చెప్పి ప్రయోజనం ఏముంది? వద్దులే. త్రిష, 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 నా భ్రమ. త్రిష, 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 త్రిష. మోడల్గా 1 year కాంట్రాక్ట్ కి సైన్ చేశాను. నా లైఫ్ స్టైలే మారిపోయింది. ఆ రోజు త్రిష నాకు మెయిల్ చేసిన వీడియో ఇంకా ఉంది కదా? త్రిష, కళ్యాణ్, నీ గురించి 6 months నుంచి థింక్ చేస్తున్నాను. నువ్వు నా డెసిషన్ కోసం పిచ్చోళ్ళ వెయిట్ చేస్తుంటావని నాకు తెలుసు. ఇండియాలో టాప్ మోడల్ని కావాలన్న నా డ్రీమ్ కోసం నీ ఏం నా కోసం వదులుకున్నావు. నా కోసం నువ్వు చాలా సాక్రిఫైస్ చేశావు.
మనసులో నీ స్థానం ఎప్పటికీ ప్రత్యేకమే. నీ ప్రేమ నీ నవ్వు నీ జోక్స్ ఎవ్రీథింగ్. బట్ నా కెరియర్ కోసం నీకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లండన్లో ఒక మల్టీనేషనల్ కంపెనీకి మోడల్గా 1 year కాంట్రాక్ట్ కి సైన్ చేశాను. నా లైఫ్ స్టైలే మారిపోయింది. సో నేను ఇంకో 1 year లండన్లోనే ఉంటాను. ఇండియాకి రాలేను. నేను ఇక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నాను. మన ప్రేమ గురించి క్లారిటీగా చెబుదామని నా వీడియో రికార్డ్ చేసి పంపిస్తున్నాను. మన దారులు వేరయ్యాయి. అందుకే నా మీద ప్రేమను మర్చిపో కళ్యాణ్. కరిగే లోగాయి క్షణం గడిపేయాలి జీవితం శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా కనులైపోయే సాగరం అలలై పొంగే జ్ఞాపకం కలలే జారే కన్నీరే చేరగా గడిచే నిమిషం గాయమై ప్రతి గాయం గమ్యమై ఆగమ్యం నీ గుర్తుగా నిలిచే నా ప్రేమ. సంవత్సరం తర్వాత లండన్ నుంచి వచ్చే వరకు నేను వెయిట్ చేస్తానని నువ్వు అనుకోవచ్చు. మొదట్లో నీ ప్రేమను నేను యాక్సెప్ట్ చేసినా తర్వాత ఎందుకో నువ్వు నాకు మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాదనిపించింది. నేనేమో మోడల్ని, ఇండివిజువల్ గా ఉంటాను. దేన్నైనా క్రాస్ చేసి ముందుకు వెళ్లే నేచర్ ఎక్కువ. నాతో కంపేర్ చేస్తే నువ్వు ట్రెడిషన్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తావు. అందుకే నువ్వు నాకు కరెక్ట్ కాదనిపించింది. సో నువ్వు ఎక్కడున్నా నా ప్రేమను మర్చిపోయి సంతోషంగా ఉంటావని విష్ చేస్తూ నీ ఫ్రెండ్ త్రిష. అలాగే త్రిష, బట్ నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను. బహుశా నిన్ను మర్చిపోవడం కోసమేనేమో దేవుడు నాకు క్యాన్సర్ గిఫ్ట్ గా ఇచ్చాడు. బట్ ఒక్కసారి నిన్ను కలవాలి, మాట్లాడాలనుకుంటున్నాను అంతే. నీ బర్త్డేకి ముందు రోజు నువ్వు నాకు కనిపించావు అంటే నాది ట్రూ లవ్ త్రిష.
చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే అంగీలే మార్చేసి అంగీలా కట్టేసి దయతో నువ్వు వంగుంటుంటే నువ్వు లేని ఎదవ బతుకు చీకటి కోళ్ళం నువ్వు నవ్వకుంటే నాకు గందర కోళ్ళం ఫ్రెంచ్ సెంటు సీసా మరి మంచి నాటు సారా నీ చూపు ముందు మన దూరు నీకు ఎవరు సాటి లేరు అత్తమ్మ ఎక్కడున్నది ఏంది? ఓహో ఇదే నా కూతురిల్లు. ఎవరండి మీరు? నాయనా నేను రావాల్సిన చోటుకే వచ్చాను, మీరు బయలుదేరండి. అలాగే స్వామి. స్వామీజీ ఒక్కసారి చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే అంగీలే మార్చేసి అంగీలా కట్టేసి దయతో నువ్వు వంగుంటుంటే నువ్వు లేని ఎదవ బతుకు చీకటి నేను ఎక్కడ చూసినట్టుంది స్వామి? ఎక్కడ చూసానబ్బా? గుర్తు రావట్లేదే. బాగున్నావా పేరమ్మత్త? నా పేరు నీకెట్ట తెలుసు స్వామి? ఈ లుంగి బాబా స్వామీజీకి అన్ని తెలుసు అత్తయ్యా. అబ్బో అలాగైతే నా కూతురు చంద్రకళ పేరేంటో చెప్పు. చంద్రకళ? అమ్మో లింగస్వామి బాబాకి అన్ని తెలుసమ్మే. అబ్బా నువ్వు ఆగమ్మా. చూడండి లింగుస్వామి బాబాజీ మీరెవరు? చూడమ్మా ఈ లింగుస్వామి బాబాజీకి భక్తులు కొంగు బంగారం. నేను మీకు కోరినంత బంగారం ఫ్రీగా ఇవ్వడానికి వచ్చాను. మీ ఇంట్లో స్టూల్ ఉందా బంగారం? తినండి స్వామి. చాలు చాలు. ఈ కాశ్మీర్ యాపిల్ తినండి స్వామి. భక్తులు కోరికలు తీర్చడం ముఖ్యం, కాశ్మీర్ యాపిల్ ముక్కలు కాదు ముఖ్యం. స్వామి బంగారం ఫ్రీగా ఇస్తానికి వచ్చినానన్నారు, నిజమేనా? నిజమే బంగారం. కుమారస్వామి, గోపాలస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, సీతారామ స్వామి, నారాయణ స్వామి అని 5గురు పుట్టినా వాళ్ళు పేరు తెచ్చుకోలేకపోయారనేసి ఈసారి పుట్టబోయేవాడు దానవీర సూరకర్ణంతటి వాడు కావాలని మొక్కి మరీ పెట్టాడు మా నాన్న. నా పేరు లుంగిస్వామి అని. నాకు తెలిసిన గోల్డ్ బాబా గోల్డ్ సీక్రెట్ విద్యని అందరికి బంగారాన్ని పీగా పంచుతూ 10 మందికి మేలు చేస్తూ మా నాన్నగారి పేరు నిలబెడుతున్నాను బంగారం. అలా దేశమంతా పర్యటిస్తూ ఈ ఊరు వచ్చాను, మీ ఇంటికి వచ్చాను. ఊరికి ఒక ఇంటికి మాత్రమే బంగారం ఆఫర్ ఇచ్చి వెళ్ళిపోతాను. ఇది నా చరిత్ర. మీకు ఫ్రీగా బంగారం కావాలా వద్దా? అయ్యో బంగారం ఫ్రీగా కావాలా వద్దా అంటారేంటి స్వామి? కావాల్సినంత బంగారం ఇస్తానంటే మొగుడిని కూడా వదిలేను. అంత పని చేయకు బంగారం.
బాబాజీ ఇంతకీ బంగారం ఫ్రీగా ఎలా ఇస్తారు? ఇది పట్టుకో బంగారం. ఇది ఉత్త చెంబు సామి. ఉత్త చెంబు కాదు, మీ బంగారాన్ని డబ్బులు చేసే అక్షయ పాత్ర బంగారం. అక్షయ పాత్ర ఏదే? పట్టలేదే. సరే సామి, ఇప్పుడు మాకు ఎంత బంగారం ఫ్రీగా ఇస్తారు? మీ దగ్గర బంగారం ఎంతుంది బంగారం? చూడు బంగారం, గాల్లో నుంచి బంగారం తీసిస్తానని చెప్పి మోసం చేసే మనిషిని కాదు నేను. మీ బంగారాన్ని డబ్బులు చేసిస్తా బంగారం. చంద్రకళ, ఇదేదో గోల్డ్ మాల్ లా ఉండలా? గోల్డ్ మాల్ కదా బంగారం, గోల్డ్ మాల్, గోల్డ్ మాల్. అబ్బా నువ్వు ఆగమ్మా, మీరు చెప్పండి సామి. మీ దగ్గర ఎన్ని తులాల బంగారం ఉందో ఈ రాగి చెంబులో పెట్టాలి. పెట్టి అర్ధరాత్రి 12 గంటలకి నేను చెప్పే మంత్రాన్ని ఉచ్చరిస్తూ మీ ఇంటి వెనక బంగారం ఉన్న ఈ చెంబుని భూమిలో పాతి పెట్టాలి. పాతి పెట్టి మరుసటి రోజు పొద్దున్నే మళ్ళీ తవ్వి చూడండి. చూస్తే మీరు 10 తులాలు పెడితే డబ్బులు 20 తులాలు అవుతాది. 20 తులాలు పెడితే డబ్బులు 40 తులాలు అవుతాది. మాత్యంగల ఈ చెంబుల్ని హిమాలయాలో సేకరించాను. నా దగ్గర చాలా ఉన్నాయి బంగారం. మరి మంత్రం స్వామి? 20 ఏళ్లుగా హిమాలయాలో తపస్సు చేస్తే గోల్డ్ బాబాజీ గోల్డ్ మంత్రం సిద్ధిచ్చింది. ఇదిగో స్వామి, నాకేదో అనుమానంగా ఉన్నది. ఏంటి బంగారం చెప్పు. మేమింటి వెనకాల పాతి పెట్టాక మీరు వెనక నుంచి తవ్వుకుని తీసుకెళ్తే? ఇంటి వెనకాల మీరు ఎక్కడ పూడుస్తారో నాకెట్టా తెలుస్తుంది బంగారం. ఏమో స్వామి, ఈ మధ్య ఇలాగే చెప్పి బంగారం దోసుకుంటారని చెప్పుకుంటుంటే విన్నాను. నా పేరుని అప్రదిష్ట పాలు చేయటానికి నకిలీ మనుషులు చాలా మంది పుట్టుకొస్తున్నారు బంగారం. అయ్యో నిజమే స్వామి, మా అమ్మ మాటలు పట్టించుకోబాకండి. అలాగే బంగారం. సర్లే గాని మాకింత బంగారం ఫ్రీగా ఇస్తున్నారు కదా, మీకు దక్షిణగా ఏం కావాలి? నాకు 1 కిలో కందిపప్పు, 1 కిలో ఉల్లిపాయలు చాలు బంగారం. ఏమ్మా, కందిపప్పు ఉల్లిపాయలు చాలంటారు. ఇట్లాంటి పుణ్యాత్ముణ్ణి అనుమానిస్తే కండ్లు పోతాయే ఏంది? అవును చంద్రకళ, నాకు నమ్మకం వచ్చినది. జాగ్రత్తగా వినండి. కళ్ళు మూసుకొని 12 అడుగులు ఇంటి వెనక్కి వెళ్ళండి. బంగారాన్ని చెంబులో వేసి నేను చెప్పే మంత్రం చదవండి. ఆ మంత్రం ఏందో చెప్పండి స్వామి. లింగ్ లిటిక్ ఉత్తర బిత్తర అత్తిలి బిత్తిరి ఉడతా ఉడతా ఉచ్ ఉలవల శనగల తూచ్ గోల్డ్ బాబా గోల్డ్, గోల్డ్ బాబా గోల్డ్, గోల్డ్ బాబా గోల్డ్. ఇది మంత్రం. ఇంతేనా స్వామి? రాత్రి పాతి పెట్టడానికి ముందు, తెల్లారి బయటికి తీసేటానికి ముందు ఇలా చేయాలి. ఇంకేం చేయాలి స్వామి? 1 2 3. అంగీలే మార్చేసి అంగీలా కట్టేసి దయతో నువ్వు వంగుంటుంటా. నువ్వు లేని ఎదవ బతుకు చీకటి మరి నేను వెళ్ళొస్తా బంగారం. మళ్ళీ ఎప్పుడు వస్తారు స్వామి? తిరిగి రాను బంగారం. అయితే మీతో ఒక కుల్ఫీ తీసుకుంటాను స్వామి. కుల్ఫీ కాదు బంగారం, సెల్ఫీ. అదే స్వామి, సెల్ఫీ.